విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మీ అనుమానం అబద్ధమని నా ప్రేమ నిజమని నమ్మకం కలగడానికి నేనేం చేయాలో చెప్పండి. చెబుతాను. నేను చెప్పినట్టు నువ్వు చేయగలవా? మీరేం చెప్పినా చేయడానికి నేను రెడీగానే ఉన్నాను. ఒకవేళ నువ్వు అంటున్నట్టే మీ ఇద్దరి పెళ్లి జరిగితే మీ వాళ్ళు నిన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పొచ్చు. వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? ఎస్. ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వం పొమ్మంటారు. సంజయ్ కోసం నీ ఆస్తిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఎస్. ఇన్నేళ్లు నిన్ను అల్లారు ముద్దుగా పెంచిన అమ్మమ్మలను విడిచి దూరంగా ఉండవలసి వస్తుంది. ఉండగలవా? ఎస్. అయితే నేను నీకు ఒక చిన్న పరీక్ష పెడతాను. అందులో నువ్వు నెగ్గితే సంజయ్ పట్ల నీ ప్రేమ నిజమని ఒప్పుకుంటాను. మీరు పెట్టాలనుకుంటున్న టెస్ట్కి నేను రెడీ. ఈ క్షణం నుంచి 24 గంటల పాటు నువ్వు ఈ ఇంట్లోంచి కదలకూడదు. వినోద్ గారు కనిపించకపోతే వాళ్ళ ఇంట్లో కంగారు పడతారు తాతయ్య. పడితే పండి సంజయ్, నీకన్నా ముఖ్యం కాదు వాళ్ళు. మరొక్కసారి ఆలోచించుకో బాబు. సంజయ్ విషయంలో కానీ సంజయ్ గురించి నా నిర్ణయంలో కానీ రెండు ఆలోచనకు తావులేదు తాతగారు. సరే అమ్మా సంజయ్, నువ్వు కూడా నన్ను చూడకుండా 24 గంటల పాటు దూరంగా ఉండాలి. తాతయ్య. అవునమ్మా, పరీక్ష ఎవరికైనా పరీక్షే. నిన్ను చూడకుండా అంతసేపు నేను ఉండగలనా తాతయ్య? ఏ, తన వాళ్ళను విడిచి వినోద్ ఉండగాలేంది, నువ్వు ఉండలేవా? అన్ని గంటలు నీకు దూరంగా ఉంటే వేళకి మందులు ఎవరిస్తారు, అన్నం ఎవరు వండి పెడతారు, నీకు మంచినీళ్ళు ఎవరు తెచ్చి పెడతారు, నిన్ను డాక్టర్ దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు? నేనుండలేను తాతయ్య, నా వల్ల కాదు. నన్ను విడిచి 24 గంటలు దూరంగా ఉండలేని దానివి రేపు వినోద్తో అత్తారింటికెళ్ళి అక్కడెలా ఉండగలవమ్మా? సంజయ్, నేను ఇక్కడే ఉంటాను కాబట్టి తాతగారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. నువ్వేం వర్రీ అవ్వకు. నీ స్నేహితురాలు కుసుమ వాళ్ళ ఇంట్లో ఉండే ఏర్పాటు చేస్తాను. పదమ్మా సంజయ్. పదమ్మా. ఎలాగుందమ్మా మన యాక్టింగ్? ఆదర కొట్టేశావు గాని నేనిక్కడ ఉండకపోతే వినోద్కి అనుమానం రాదంటావా? అతని సంగతి సరే, నువ్వు ఇంటికి వెళ్ళకపోతే మీ అమ్మమ్మ కంగారు పడుతుంది. అందుకే ఈ ఏర్పాటు చేశా. నువ్వు ఇటు నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళమ్మా. ఎప్పటి సంగతులు అప్పుడు ఫోన్లో చెబుతుంటాను. ఇంతసేపటి వరకు ఇంటికి రాకుండా వినోద్ ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ మధ్య ఎక్కువ టైం డిస్కోథెక్లో స్పెండ్ చేస్తున్నాడని తెలిసింది. ఒకసారి మనము వెళ్ళి చూసొస్తే? ఇంకా నయం, మనం కూడా డాన్స్ చేద్దాం అనలేదు. కన్న కొడుకు ఇంటికి రాకపోతే పట్టించుకోవే నువ్వు? నువ్వున్నావుగా పట్టించుకోవడానికి, మళ్ళీ నేనెందుకు? రాను రాను నువ్వు చిన్నపిల్లల తయారవుతున్నావు భార్గవి. నూకాలు నూకాలు. అత్తనమ్మగారు, ఇది ఎట్టాగుందో ఏటో కూతంత తిని పెట్టండి. నీ తిండి కూడా కాసేపు పక్కన పెట్టి బయట ఏదో బండాగిన చప్పుడైంది. వినోద్ వచ్చాడేమో చూసిరా. నాకు ఆకలిగా ఉంది మమ్మీ, నేను స్టార్ట్ చేస్తాను. అదేమిటి? నువ్వు నీ మనవడు కలిసి భోంచేద్దురుగానిలే. ఒక్క 2 నిమిషాలు ఓపిక పడితే ఏమవుతుందట? ఓ అబ్బాయి గారు రానేదండి. రాలేదా? ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా ఏ రాజకార్యాలు వెలగబడుతున్నట్టు? పొద్దుస్తమానం అమ్మా అమ్మమ్మ అంటూ మీకు ఒంగులెట్టుకొని తిరగడానికి ఈ నోదు బాబు ఏమన్నా చిన్న పిల్లోడు అనుకుంటున్నారు ఏటి? కుర్ర పిల్లోడు అన్నాక ఏవో ముచ్చతలు ఉంటాయి, అవి మీకు మీరు అర్థం చేసుకోవాలా? వాసన అయిపోతుంది, వనబెట్టి మంతరేటి. వద్దు నూకాలు, నాకు ఆకలిగా లేదు.
అయ్యో ఇదేమిటి బాబు, ఉల్లిపాయలు తరగడం అలవాట్లేదా? లేకే ఉంది తాతగారు. మరి ఈ సౌండ్ రాని ఏడుపులేమిటి? మా చిన్నగాళ్ళలాగా ఆనంద బాష్పాలు రాలిస్తే ఎలా ఉంటుందని ట్రై చేస్తున్నాను. చదువుకునే పిల్లలు ఇలాంటి పనులు చేయడం కష్టమే. అది కరెక్టేననుకోండి. రేపు నువ్వు మా ఇంటి అల్లుడు అయిన తర్వాత ఇలాంటి కష్టాలు ఎన్నో పడాల్సి వస్తుంది. దాందే ఉంది తాతగారు, ఎంతటి కష్టానికైనా నేను రెడీ. అంట్లు తోమాలి, తోముతా, బట్టలు ఉతకాలి, ఉతుకుతా, ఇల్లు చిమ్మాలి, చిమ్ముతా. సంజయ్ చేత పనులు ఏమీ చేయించకూడదు. చేయించను కాక చేయించను. ఎందుకు వచ్చిన తెప్పలు నాయన? సంజయ్ విషయమై మరోసారి ఆలోచించుకో. ఎన్నిసార్లు ఆలోచించినా నా నిర్ణయంలో మార్పు ఉండదు తాతగారు. నేను సంజయ్ని ప్రేమిస్తున్నాను, ఆమెనే పెళ్లి చేసుకుంటాను. ఎవరి కర్మకెవరు బాధ్యులు చెప్పు. అదంతా నాకు తెలియదు కానీ ఈ ఉల్లిపాయలు మాత్రం సరిగ్గా కట్ చేయకపోతే దానికి మాత్రం నేనే బాధ్యుడిని. గడుసు వాడివే. మీ మనవరాల కన్నానా? సర్లే, మసాలా నూరు పెట్టు. ఉమ్. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ బాయ్. ఎందుకు? ఈ మధ్య నువ్వు వేళకు తింటున్నావు కదా, అందుకు మెచ్చుకుంటున్నాను. ఈ మధ్య నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, తక్కువ భోంచేస్తున్నావు. అంతా అన్నమే తినేస్తే బుర్రెవరు తింటారు? అమ్మమ్మా, పెళ్లికి ముందు దీపక్ మావయ్యని దాదాపు హౌస్ అరెస్ట్ చేశారని చెప్పావు కదూ నువ్వు. అది ఇప్పుడెందుకు గుర్తొచ్చిందమ్మా? ఊరికే సరదాగా గుర్తు చేసుకున్నానంతే. పదే పదే గుర్తు చేసుకోవడానికి అవేవైనా మధురగట్టాలా? మధురఘట్టాలనే గుర్తు చేసుకుంటే విషాద ఘట్టాలు ఏమైపోవాలట. అందుకే అప్పుడప్పుడు వాటిని గుర్తు చేసుకోవాలి. వినోద్ని కూడా మనం హౌస్ అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అమ్మా సంధ్య, ఊరికే సరదాగానే. సరదా కూడా అలా మాట్లాడొద్దమ్మా సంధ్య. దీపక్ ఏవయ్యాడో తెలియక నేను మీ అమ్మ ఎంత కంగారు పడ్డామో నీకు తెలీదు. తెల్లవారులు మీ ఇద్దరం అందరికీ ఫోన్లు చేస్తూ కూర్చున్నా. హలో సతీష్, నేను బాబు. వినోద్ గారిని వచ్చాడు అక్కడికి? లేదా? ఏం లేదు, ఊరికే చేశాను. గుడ్ నైట్. ఒకవేళ సినబాబు గారు సినిమాకి కానీ వెళ్ళిపోనారేమోనండి. అదేటండి, కళ్ళజోడు ఎత్తుకుంటే అచ్చు మన కళ్ళ ముందే జరిగినట్టు ఉంటది సినిమా. దాన్ని ఏటంటారు? 3D ఫిల్మ్. దానికి గాని వెళ్ళిపోనారేమోనండి. నీకెలా తెలుసు? ఆ సినిమాలంటే సినబాబు గారికి మా సెట్ ఇదండి. ఓ పాలన అన్ను కూడా ఎంటేసుకెళ్తా అన్నారండి. ఏడ్చినట్టే ఉంది. నాకు తలనొప్పిగా ఉంది. ఆ టేబుల్ మీద టాబ్లెట్ ఉంటుంది, తీసుకురా. హలో సదానంద్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. ఎలా ఉంది మీ బిజినెస్? వై నాట్? మీరు మా అంతటి వాళ్ళు కావాలన్నదే మా కోరిక. ఏం లేదు, కృష్ణ ఇంటికొచ్చాడా? రాలేదా? వినోద్ ఇంకా ఇంటికి రాకపోతేను కృష్ణకి ఏమైనా తెలిసేవునని. ఓకే, కృష్ణ రాగానే ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి. ఇదిగో అమ్మగారు. మమ్మీ చెప్పడం సరే, నువ్వు తేవడం సరే. లోపలికి తీసుకెళ్ళు. అదేటమ్మా, అమ్మగారు తలనొప్పి అంతుంటేను. టైంకి భోంచేయకపోతే ఇలానే ఉంటుంది. ఇవన్నీ నేను ఎంక్వైరీ చేస్తాను, కానీ నువ్వు వెళ్ళి భోంచేయి మమ్మీ. నో బేబీ, నాకు ఆకలిగా లేదు. ఇబ్బందిగా ఉందా బాబు? లేదు తాతగారు, ఇదేదో కొత్తగా ఉంది. కావాలంటే చెప్పు, నీకు మంచం ఇచ్చేసి నేను చాప మీద పడుకుంటాను. వద్దొద్దు, మీరు అక్కడే పడుకోండి, నాకు ఇక్కడ బాగానే ఉంది. కనీసం ఇప్పుడైనా మనం నిజాలు మాట్లాడుకుందాం బాబు.
అడగండి తాతగారు. ఎవరి గురించి ఆలోచన? మీ వాళ్ళ గురించా? కాదు తాతగారు, సంజు గురించి. తను మిమ్మల్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేనని చెప్పింది. పాపం కుసుమ వాళ్ళ ఇంట్లో తను ఏం చేస్తుందో ఏమో. తాను ఏం చేసినా నీకోసమే కదా. సంజయ్ నిజంగా చాలా అదృష్టవంతురాలు తాతగారు. దేనికి బాబు? మీలాంటి తాతయ్యను పొందినందుకు. తను నన్ను తాతయ్యగా పొంది అదృష్టవంతురాలైందో, తనని మనవరాలుగా పొంది నేను ధన్యుణ్ణయ్యానో తెలియదు గాని బాబు, నిన్ను చూస్తుంటే మాత్రం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మన మధ్య ఏర్పడ్డ ఈ వింత అనుబంధాలు చూస్తుంటే విధి ఎంత విచిత్రమైందో అర్థమవుతుంది. అంతే బాబు, ఎవరో తెలియకుండా ఒకరికొకరుగా బ్రతకడమే జీవితం. ఏమంటావు? ఉన్నట్టుండి ఇల్లిలా సైలెంట్గా మారిపోవడం భరించలేకపోతున్నాను. నువ్వు కాలు ఏదైనా మాట్లాడు. ముందు తమరు టీ తీసుకోండి. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావుగా, ఏదైనా మంచి సలహా చెప్పు. నువ్వు కాలు. నా నేటి చెప్పగలను అమ్మగారు. లైఫ్లో ఎప్పుడు ఇంతగా ఎదురు చూడలేదు తెలుసా? ఎదురు చూడడం అంటే నాకు సికాగ్గానే ఉంటుందండి. కాకపోతేనండి ఆ బాధంతా మర్చిపోవడానికి చిన్న చిట్కో ఉందండి. చిన్నప్పుడు వినోద్ బాబు గారు అల్లరి చేసేవారు కదండి, అదంతా ఒక పాలి జ్ఞాపకం చేసుకోండి. మమ్మీ, ఏంటి బేబీ? ఒకవేళ వినోద్ని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో? అంత అవసరం ఎవరికుంటుంది బేబీ? వినోద్ వాళ్ళ డాడీకి. దీపక్క? అవును మమ్మీ, చిన్నప్పుడు ఒకసారి మనకు తెలియకుండా వినోద్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు, గుర్తుందా? అవును, అప్పుడంటే వినోద్ చిన్నపిల్లాడు కాబట్టి తీసుకెళ్లగలిగాడు. ఇప్పుడెలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? దీపక్ లక్ష్మీదేవిలంటే వినోద్ మనసులో అసహ్యం క్రియేట్ చేశాం కదా. నువ్వు కాలు, కప్స్ తర్వాత తీసుకెళ్లొచ్చు, నువ్వు అవతలకెళ్ళు. లక్ష్మీదేవిని వినోద్ అసహించుకుంటున్నాడు, కానీ దీపక్ వినోద్ కోసం ట్రై చేస్తున్నట్టు తెలుస్తూనే ఉంది. అదే కాలేజ్ దగ్గర ఓసారి కనిపించాడని చెప్పానే, అప్పుడు కూడా వినోద్తో మాట్లాడాలని ట్రై చేస్తూ కనిపించాడు దీపక్. నో డౌట్ లక్ష్మీదేవి వినోద్ని కిడ్నాప్ చేయించింది. ఎక్కడికి బేబీ? లక్ష్మీదేవి ఇంటికి. ఆ ఇంటికి వెళ్ళడం దేనికి? ఫోన్ చేయి. ఇలాంటి విషయాలు ఫోన్లో తేల్చుకునే కన్నా అక్కడికే వెళ్ళి తేల్చుకుంటే బాగుంటాయి. దీపక్, దీపక్! మేడం, మీరా? ఇంత నైట్ టైం ఇక్కడ కమింగా? నీ బోడి బట్లర్ ఇంగ్లీష్ కాసేపు ఆపి లోపల ఉన్న వాళ్ళని బయటికి పిలు. భార్గవి మేడం కమింగ్ మేడం. తెలుస్తూనే ఉంది. బీడి, ఏమన్నా అసలు లోపలికి ఎందుకు రానిచ్చావు? వినోద్ ఎక్కడా? అడిగేది నిన్నే. వినోద్ ఎక్కడా? మేం వెంటనే బయలుదేరాలి, బయటికి పిలు. భార్గవి, 2 విషయాలు నువ్వు గమనిస్తే బాగుంటుంది. దీపక్ నీ భర్తను మర్చిపోతున్నావు. వేళకాని వేళప్పుడు ఇంటికొచ్చి అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. మధ్యలో నువ్వేం కలగ చేసుకోనక్కర్లేదు. నోరు మోయ్. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడడానికి ఇది నీ పుట్టిల్లు కాదు, అత్తవారిల్లు. ఇక్కడ నువ్వు పాటించవలసిన మర్యాదలు కొన్ని ఉంటాయని గుర్తుంచుకొని మరీ మాట్లాడు.
మీతో మాట్లాడుతూ కూర్చోడానికి రాలేదు నేను. వినోద్ని నాతో పాటు తీసుకెళ్లడానికి వచ్చాను. వినోద్ని కన్నదానివి నువ్వు. మా మొహాలు ఎలా ఉంటాయో కూడా తెలియనంత చాకచక్యంగా వాణ్ణి పెంచింది మీ అమ్మ. ఉంటే గింటే మీ ఇంట్లో ఉంటాడు గాని ఇక్కడికెలా వస్తాడు? కిడ్నాప్ చేసి తీసుకొస్తే వస్తాడు. వినోద్ని కిడ్నాప్ చేసి తీసుకురావాల్సిన అవసరం ఇక్కడ ఎవరికుంది? ఆ ప్రశ్న మీ అబ్బాయిని అడగండి. కిడ్నాపులు అరెస్టులు మీకు అలవాటేమో గానీ అలాంటివి మా ఇంటా వంట లేవు. చిన్నప్పుడు ఒకసారి చెప్పా పెట్టకుండా వినోద్ని తీసుకొచ్చావు. ఇప్పుడు కిడ్నాప్ చేసి తీసుకొచ్చావు. మొన్న నిన్ను కాలేజీలో చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఏమిటి బాబు ఇదంతా? వినోద్ ఏమిటి? కిడ్నాప్ ఏమిటి? వాడిని కిడ్నాప్ చేయడం కాదమ్మా, వాడే 10 మందిని కిడ్నాప్ చేసేంత గొప్పగా పెంచారు వీళ్ళు. మా పెంపకాన్ని తీరిగ్గా తప్పు పడదు గాని ముందు వినోద్ని పంపించు. నువ్వు ఊహిస్తున్నట్టు వినోద్ ఇక్కడ లేడు. అక్కడ మా ఇంట్లోనూ లేక ఇక్కడ లేక ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా వినోద్ ఏమైపోయినట్టు? వాణ్ణి ఇక్కడ ఎక్కడో మీరే దాచారు. అంతగా నీకు అనుమానం ఉంటే ఇది నీకు బాగా తెలిసిన ఇల్లేగా, వెళ్ళి వెతుక్కో. వినోద్, వినోద్! ఓకే, వాడు ఎక్కడ ఉంది, ఎవరు దాచించింది త్వరలోనే తెలుస్తాను. నా వినోద్ని నా ఇంటికి ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. వినోద్కి ఏమన్నా అయిందో ఒక్కొక్కళ్ళ అంతు చూస్తాను.